దేవునికి స్తోత్రం. దేవునికి మహిమ ఘనత రావాలి. సమస్త మానవులు దేవుణ్ణి పొగడాలి. రోమాపత్రిక 2వ అధ్యాయము 3వ వచనం నుండి చదువుతాం. అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చుచు వాటిని చేయుచున్న మనుషుడా వేటిని చేస్తాను? మనం ఇప్పుడు తీర్పు తీరుస్తాను, మళ్ళీ వాటినే మనం చేస్తున్నాము. నీవు దేవుని తీర్పు తప్పించు కొందువని అనుకొందువా? దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకొందువా? ఇప్పుడు అట్టి కార్యములు అంటే వీటినైతే బోధకుడు బోధిస్తాడో బోధకుడు పాటిస్తున్నాడు మళ్ళీ, కానీ ఎదుటి వాళ్ళు పాటించద్దని చెప్తున్నాడు. తీర్పు తీర్చుచు మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును మానవా? అది అనుగ్రహ ఐశ్వర్యమును, సాహసమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? ఆయనకే ఉన్నాయి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుకు. మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? అని దీర్ఘశాంతుడు. మనం దీర్ఘశాంతులం అయితే కాదు. ఇప్పుడో తీరుంటాం, కాసేపడుకో తీరుంటాం. అడుక్కు అరవేసి తల గుణంతో మానవుడు బ్రతుకుతున్నాడు. ఆలోచన లేని మానవుడు ఈ లోకంలో ఉన్నాడా? ఒక్కడు కూడా లేడు ఆలోచన లేని మానవుడు. మళ్ళా ఆలోచన ఎటువంటి ఆలోచన ఉంటుంది? తన కుటుంబాన్ని కాపాడుకుంటూ ఎదుటి వాళ్ళను దూషించే వాళ్ళు అనేకులు వచ్చారు. ఎదుటి వాళ్ళను దూషించే వాళ్ళు సేవకులు. మళ్ళీ వీళ్ళు పెద్ద సేవకులు, కార్పొరేట్ బోధకులు. తన కుటుంబం కంటే సంఘాన్ని నూరంతలుగా ప్రేమిస్తేనే తన కుటుంబం కంటే సంఘములో ఉన్న ప్రజలను నూరంతలుగా ప్రేమించాలి ఒక సేవకుడు. నూరంతలుగా ప్రేమిస్తేనే బోధకుడు బోధించాలి. అతనికే అర్హత కలిగి ఉండాలి. ఎవరు అర్హత కలిగి ఉండాలి? దేవుడే దీర్ఘశాంతుడు. ఏమని చెప్పిండు? తీర్చుచు మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా అని అంటాడు ఇక్కడ. మరి దేవుని తీర్పునే తప్పించుకునే వాళ్ళు ఉన్నారా ఇప్పుడు? ఏ మానవుడైనా ఉన్నాడా? చనిపోయిన తర్వాత లెక్క ఉంది. చనిపోయిన తర్వాత కదా లెక్క మనకు. అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును మార్పు పొందని మన హృదయాలట. అసలు హృదయంలో మార్పు పొందాలి ప్రతి సేవకుడు. హృదయంలో మార్పు లేదు, కానీ బయటికి నటన జీవితాలు,
ఓ నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని బోధలే మళ్ళీ నీ పెదవులు నాకు దగ్గరగా ఉన్నాయి, నీ హృదయం నాకు దూరంగా ఉన్నదని దేవుడే సాక్ష్యం ఇచ్చాడు. మరి ఈ మాటకు ఎంతమంది అర్థం చేశారు? మీ హృదయములు బహు ఘోరమైన వ్యాధి గలవు అని అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. ఇర్మియా 17:9 మీ హృదయములు బహు ఘోరమైన వ్యాధి గలది. మీ హృదయము చెడ్డ మలినము. హృదయాలను ఎరిగిన దేవుడు మనం నమ్మిన దేవుడు. హృదయాల్లో లోపట కపటం ఉంటుంది, బయటికి నటన జీవితాలు. సేవకులే కావచ్చు, విశ్వాసులే కావచ్చు, రెండు మనసులు కలిగి ప్రేయర్ చేసేవాళ్ళు ఉన్నారు. ఒక మనసు అంతా ఎక్కడ తిరుగుతుంది? లోకంలో తిరుగుతుంది. ఈ దేహము ఎక్కడ కూర్చుండబెడతారు? దేవుని మందిరంలో కూర్చుండబెట్టి నేను ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ అవి అడగడమేలా? ఈ లోక సంబంధమైన అడగడం. ఈ లోక సంబంధమైన అడుగుమని దేవుడు అంతా. ఇప్పుడు భౌతికమైన తండ్రి పాము ఉండడం, ఇప్పుడు నువ్వు మంచి చేపలను అడిగితే పాముని ఇస్తాడా? భౌతికమైన తండ్రి చేపలనే ఇస్తాడు కదా. మరి మనకు మన ఆత్మీయత, ఇప్పుడు మనకు సృష్టించిన సృష్టికర్త మనలను తల్లి గర్భంలో పుట్టింది మొదలుకొని నాటి నుండి నేటి వరకు శ్వాసనిస్తూ బ్రతికిస్తూ ఆయనకున్న పని ఏ మానవునికి లేదు. సమస్త మానవులను ఈరోజు బ్రతికించే దేవుడు. సమస్త మానవులను కనిపెడుతున్న దేవుడు. ఆయన కనిపెట్టకపోతే ఒక్కడు కూడా ఈ లోకంలో ఉండేవారం కాదు. దినదినము మన ఆయుష్కాలం పొడిగిస్తూనే ఉన్నాడు. దీర్ఘశాంతమును తృణీకరించుదువా? నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు. నీవే సమకూర్చుకొనుచున్నావు. మనమే సమకూర్చుకుంటాను జీవితాలను. ఒక వైట్ పేపరు, ఒక పెన్ ఇచ్చి నీ జీవితానికి నీవే తీర్చుకుందు అని అంటే మనమే తీర్పు తీర్చుకుంటాను మన జీవితానికి. ఒక అంత పిచ్చి గీతలు తీసుకుని అంతే జీవితం మీద దేవుడు ఊరుకునే దేవుడా? మన జ్ఞానంతో ఈ లోకంలో పుట్టిన వారమా? జ్ఞానం పుట్టుక మీద ఎవరిదైనా పనిచేయగలదా? మన పుట్టుక మీద పనిచేసే జ్ఞానం ఉన్నదా? మన బ్రతుకులో మన జ్ఞానం పనిచేయగలదా? మన బ్రతుకులో ఈ లోక సంబంధంగా డబ్బు సంపాదించవచ్చు, పెద్ద పెద్ద మందిరాలు కట్టచ్చు. ఈ లోక సంబంధంగా ఈ లోక శరీర బోధలు చేసి జనాన్ని మెప్పించచ్చు. కానీ దేవుణ్ణి మెప్పించే మన దగ్గర అటువంటి బోధ ఉన్నదా? దేవుని మెప్పించే బోధ ఉన్నదా? పంట విస్తారం అన్నాడు, పనివారు కొద్దిగా అన్నాడు. మరి పంట విస్తారమైంది, పనివారు కొద్దిగా అయింది. మనం ఆలోచన చేయాలి దేవుని కృపను బట్టి. ఎందుకంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవు, చెవులకు వినబడవు. దేవుడు ప్రతిదీ నిత్యము మానవునికి సమకూర్చిండు. నా దేహంలో మట్టి ఉన్నది, నా దేహంలో గాలి ఉన్నది, నా దేహంలో నీరు ఉన్నది, నా దేహంలో వేడి ఉంది, నా దేహమును ఆకాశం కప్పినట్టు కప్పాడు అవయాలు కనబడకుండా. మన అవయాలన్నీ మనం చూసుకొని బతకాలంటే బతకలేము. మెదడు కనబడుతుందా? ఎవరికైనా మెదడు కనబడుతుందా?
కనబడదు. ఎవరికైనా లోపటున్న పేగులు, బొక్కలు శరీరంతో కప్పినా కూడా మనకు జ్ఞానం రావడం లేదు. నీరు ఉన్నది, వేడి ఉన్నది, గాలి ఉన్నది. ఇప్పుడు ఏమున్నది? మట్టితో మానవుని తయారు చేసిన మట్టి ఉన్నది శరీరాన్ని. మట్టిలో మన్నయ్యే శరీరానికి ముందుకు పోయే వాళ్ళు అనేకులు ఉన్నారు. ఇప్పుడు శరీర బోధలు, ఈ లోక సంబంధమైన బోధలు, ఆత్మీయ బోధలు చేయాలి, ఆత్మీయ పరలోకానికి వారసులుగా చేయాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. ప్రాణం ఎందుకు పెట్టాడు? ఈ లోకానికి ఆయన మానవులను ప్రేమించి ప్రాణం పెట్టేంతగా మానవులను ప్రేమిస్తే ఇప్పుడున్న బోధలు అనేకమైన బోధలు, శరీర బోధలు, ఈ లోక సంబంధమైన బోధలు చేస్తూ ఆత్మీయ బోధలు కావు. ఆత్మీయ బోధలు చేయాలని యేసుక్రీస్తు ప్రభు చెప్తే ఆత్మల కాపరి ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమేన్.